నమస్తే. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇది చీకట్లో ఉన్నా అనుకుంటున్నారా? ఈరోజు అయితే అస్సలు నిద్ర పట్టలేదు. 2 o'clock మెలకొచ్చింది అర్ధరాత్రి. ఇంకా 2 o'clock లేచి ఏం పనులు చేసుకుంటా అని చెప్పి అటు ఇటు మెస్లీ 2:33కి అయితే లేచాను. 3కి లేచి స్టిచ్చింగ్ ఛానల్ కోసము ప్రిన్సిపల్ బ్లౌజ్ అయితే వీడియో ఎడిటింగ్కి ఉండిపోయింది పెండింగ్. ఇంకా అదైతే నైటే ఎడిట్ చేద్దాం అనుకున్నాను. లైట్స్ అన్నీ ఆఫ్ చేయకుండా నేను అలాగే పడుకుండిపోయాను. ఇంకా పిల్లలు బాగా కొట్లాడుతున్నారు. వాళ్ళని పడుకోబెట్టి పడుకుందాము అనేసి అట్లాగే లైట్స్ ఏమీ ఆఫ్ చేయకుండా పడుకుండిపోయాను. నిద్ర పట్టేసింది నాకు కూడా వాళ్ళతో పాటే. ఇంకో అర్ధరాత్రి అయితే మెలకు వచ్చి అస్సలు నిద్ర పట్టలేదని చెప్పేసి ఇంకా వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ పడుకున్నాను నిద్ర పడుతుందేమో అని. అయినా నిద్ర పట్టలేదు. ఇంకా 5కి అయితే లేచాను. 5కి లేచి ఇంకా నా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్ టమాటా చేస్తున్నాను. మష్రూమ్ టమాటో మిక్సీ బట్టి వేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి రాగి ఉప్మా చేశాను. ఉప్మాలోని కొంచెం అందులో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వలోనే రాగి పిండి కలిపాను. 1 గ్లాసు ఉప్మా రవ్వ, 1 గ్లాసు రాగి పిండి 2 కలిపి అందులో జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు అవన్నీ మనం మామూలుగా ఉప్మాలో ఎలా వేసుకుంటామో అలాగే వేయచ్చు. నేనైతే ఇక్కడ గీ వాడలేదు, ఇంట్లో గీ లేదని చెప్పి వాడలేదు. కానీ గీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ టైమే చేశాను నేను కూడా. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ హెల్తీ కూడా. రాగి పిండి ఎండాకాలం ఎక్కువగా వాడడం వల్ల హెల్త్ కూడా కొంచెము మంచిదని చెప్పేసి ఇంకా రాగి ఉప్మా అయితే చేశాను నేను. ఫస్ట్ నేను వేయిద్దామని చెప్పేసి రవ్వ అలాగే రాగి పిండి పొయ్యి మీద పెట్టంగానే మా చిన్నోడు ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు. టూత్ పేస్ట్ ఏదో తక్కువ పెట్టిండంట పెద్దోడు అని చెప్పి ఏడుస్తున్నాడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం మాడిపోయింది. పొయ్యి మీద రవ్వను మర్చిపోయినా నేను, పొయ్యి మీద పెట్టింది అదంతా మాడిపోయేసరికి మళ్ళీ ఆ బగోని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో బగోని పెట్టి మళ్ళీ దాంట్లో రవ్వ పిండి వేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. పెద్దోడైతే రెడీ అయ్యిండు. చిన్నోడే కొంచెం పొద్దున్న లేచి నుంచి బాగా సతాయించిండు. ఇంకా వాడితోనే అరవడానికే సరిపోయింది. ఉప్మాకి పొయ్యి మీద ఎసరు పెట్టేసి ఇంకా వాడి స్నానం చేయించి వచ్చేసరికి ఎసరు అయితే అయిపోయింది. అందులో రవ్వ వేసి తిప్పేసాను అనమాట. ఇంకా చారు రసం కూడా అయిపోయింది. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పిల్లలకి బాక్సులు అయితే కట్టేసుకొని ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి షాప్కి వచ్చేసాను. ఇంకా షాప్లో ఈరోజు అయితే వర్క్ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే కరెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇదండి ఈరోజు డైలీ రొటీన్ మినీ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.